హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ అయితే మొక్కజొన్న చేను కోపియడానికి మిషన్ అయితే వచ్చింది. అసలు ఇది ఎకరానికి ఎట్లా తీసుకుంటారు? ఇదైతే ఫస్ట్ టైం హార్వెస్టర్తో కోసుడు. ఇదే కోసేది. ఎట్లా కోస్తారో మొత్తం చూద్దాం ఫైనల్గా. కొబ్బరికాయ అయితే కొట్టి స్టార్ట్ చేస్తున్నాం. మా నాన్న అయితే కొబ్బరికాయ కొట్టేది. మంచి అయితే ఎండలు అయితే వచ్చింది మిషన్ 2 అయితే అంత టైము ఫుల్ అయితే ఎండ కొడుతుంది. మిషన్ అయితే స్టార్ట్ అయింది. వీడియోని అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎకరానికి వచ్చేసి అయితే 5,500 తీసుకుంటారు మిషన్కి. ఫుల్గా డ్రై అయితేనే వచ్చి చూసి కోస్తాళ్ళు. ఇక ట్రాక్టర్ అయితే తీసుకొని వచ్చిన మాదే ట్రాక్టర్ అయితే పక్కనే పోసేది వెంచర్లో. ఇదే మా ట్రాక్టర్. ఈ కూలీలతో తీసే కంటే మిషన్ తోటే కొంచెం బెటరు. కాకపోతే కొంచెం కంకిపోతుంది, ఏరుకోవాలి. కంకి పోసుడు, ఈ మోసుడు, ఈ నేర్పుడు, కంకి నేర్పుడు ఇవన్నీ అయితే తప్పుతాయి. చాలా టైం అయితే సేఫ్ అయిపోతుంది దీంతో అయితే కోసుడు. కంకి మొత్తం ఇట్లా డ్రై కావాలి. ఇక చూడండి, ఇట్లా మొత్తం డ్రై అయినాకనే ఇట్లా కోసుకుంటే బెటర్. పూర్తిగా అయితే ఇట్లా డ్రై కావాలి. మొత్తం డ్రై అయితేనే మనం కోసుకోవడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఇరగాలి కంకి. కంకి వచ్చి అయితే కంపెనీ అయితే సింజెంటా కంపెనీ ఇది కంకి. చేను అయితే కొద్దిగా పల్సగా అయింది ఈసారి. ఫుల్ డ్రై అయినాక పోతేనే కొంచెం గింజలు అనేవి పగలాయి మనకు. అక్కడక్కడ అయితే చూసుకోవాలి మనం. ఎక్కడ కంకులు ఎక్కడ పోతానో ఎక్కడన్నా ఒకటి అయితే ఇట్లా దొరుకుతాయి మనకు. ఇట్లా ఏమన్నా ఒకటి ఇట్లా ఎక్కడన్నా ఒకటి దొరుకుతాయి. అన్నీ మనం సంచిలో వేసుకొని లాస్ట్లో పోసుకోవాలి మొత్తం. ఎక్కడన్నా ఒకటి సాలకు ఒక సంచి అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. మిషన్ బాక్స్ అయితే నిండింది. బండి తీసుకొని అయితే పోతున్నా. ఫుల్గా అయితే నిండింది. జొన్నలు అయితే బాగానే వస్తున్నాయి, ఏమైతే పగులుతలేవు. మంచిగా ఫుల్ డ్రై అయినాక కోసుకోవాలి. పచ్చిగుంట అసలే కోసుకోవద్దు, పచ్చిగుంటే పగులుతాయి. ఇప్పటికైతే బాగానే వస్తున్నాయి జొన్నలు. ఒక ట్రిప్ అయితే పోసిండు. ఇప్పుడే 2 చుట్లు తిరిగేసి ఒక ట్రిప్ పోసిండు.
ప్రెషర్ ఎక్కడ మార్చిలో ఉష్ణవాదల కెషర్ బాస్కెట్ మార్చినాం. ఎంత అయింది ఖర్చు? 70,000 ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళా కట్టర్కు ముంగట ఫింగర్లకు 10 పెట్టినాం, కర్రను అటు ఇటు జరగకుండా. ఈ ఫింగర్లా ఎక్కడ చేయించి వెల్డింగ్ ఇవి? ఉష్ణవాదలే డైరెక్ట్ కొనుకొచ్చినాయి. అంతేనా? బాస్కెట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. బాస్కెట్ కెషర్ రెండు చేంజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి వరి కోసే మిషన్, వరి కోసేదాన్ని మొక్కజొన్నకు చేపించినాం. మరి ఇప్పుడు మళ్ళీ వరి కోయాలంటే మళ్ళీ మారవాల్సిందేనా? మళ్ళీ కెషర్ బాస్కెట్ తీసేయాలి. అంతా మొత్తం ఖర్చు ఎంత వస్తుంది మనకు అటు ఇటు? 60,000-70,000 వస్తుంది. అంతేనా? సరే ఓకే. ఈసారి మొత్తం అయితే మా సైడ్ అయితే మొక్కజొన్నలు వేసిళ్ళు ఎక్కువ, అందుకనే మిషన్ అయితే చేయించిల్లట. అందుకే ఫుల్ డీటెయిల్స్ అయితే అడిగిన ఎక్కడ చేయించిల్లు అనేది. ఎకరం మొక్కజొన్న అయితే ఒక 45 మినిట్స్లో అయితే కోస్తుంది. తొందరనే అయితే పని అయిపోతుంది. కూలీలో పెడితే మొత్తం తీసుడు అలా తిరుగుడు ఇబ్బంది అయ్యేది. ఈసారి అయితే తొందరనే అయిపోయింది. ఒక ట్రిప్ అయితే పోసొచ్చిన, ఇంకో ట్రిప్ అయితే అవుతుంది. కొంచెం అయితే అయిపోతుంది. ఇక మిషన్తో కోపించుకునే వాళ్ళు అయితే ముందైతే డ్రై అయితే ఉంచుకోవాలి చేయను. ఒక 2-3 అయితే తీసుకొచ్చుకోవాలి కానీ ఒక కంకులు ఏరుకోవడానికి. అట్లయితే తొందర అయిపోతుంది. లాస్ట్లో మిషన్లో పోసుకోవచ్చు, అల్కా అయితే అయిపోతుంది పని. వీడియోని అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మరి మీ ముందుకు వస్తాం మళ్ళీ.